చాలామంది నెగిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకుంటున్నారు. అమ్మో, నాకు ఈ పని చేత కాదు, నేను చేయలేనేమో, ఈ పని చేయాలంటే పలాని వాళ్ళే చేయగలరు, ఈ చదవాలంటే పలాని వాళ్ళ వల్లే అవుతుంటుంది, చక్కగా మంచి హ్యాండ్ రైటింగ్ కావాలంటే పలాని వాళ్ళ వల్ల అవుతుంది, పరీక్షల్లో పాస్ అవ్వాలంటే పలాని వాళ్ళ అవుతుంది, నా వల్ల అవుతుందా లేదా అనేటువంటిది ఒక నెగిటివ్ థాట్, నెగిటివ్ ఫీలింగ్, నెగిటివ్ మూడ్, నెగిటివ్ యాటిట్యూడ్, ఇది చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. అది కాదు. థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, యాక్ట్ పాజిటివ్. పాజిటివ్గా ఆలోచించండి. ఎస్, ఐ కెన్ అనేటువంటిది ఎవరైతే ఆ యాటిట్యూడ్ ఉంటుందో, కెన్ డూ యాటిట్యూడ్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు జీవితంలో బాగా రాణిస్తారు. నేను చెయ్యగలను. పరీక్షలు రాయటం వాళ్ళ సొంతమా? నేను రాయలేనా పరీక్షలు? బాగా రాయలేనా? ఎందుకు రాయలేను? ఇన్ని రోజుల నుంచి నేను చదువుతున్నాను, చిన్నప్పటి నుంచి చదువుతున్నాను, నేను రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, రోజు డిస్కషన్లో పాల్గొంటున్నాను, రోజు కాలేజీకి వెళ్తున్నాను. ఇంత చేస్తున్నప్పుడు నేను ఎందుకు పరీక్షలు రాయలేను అనేటువంటి ఆ పాజిటివ్ థింకింగ్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంటుంది. ఇక్కడ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏ విత్తనాలు అయితే వేస్తారో, నెగిటివ్ విత్తనాలు వేస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి, పాజిటివ్ విత్తనాలు వేస్తుంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. మన భూమిలో వేప చెట్టు వేసి మామిడి చెట్టు రమ్మంటే రాదు కదా. వేప విత్తనం వేస్తే వేప చెట్టే మొలుస్తుంది, మామిడి చెట్టు విత్తనం వేస్తే మామిడి చెట్టే మొలుస్తుంది. కాబట్టి మన మైండ్లో కూడా మనం పాజిటివ్ థాట్స్ని ఎప్పుడూ వేస్తూ ఉంటుంటే, నేను ఈ పని చక్కగా చేసుకుంటాను, ఇతరులతో పాటు నేను కూడా చాలా కరెక్ట్గా బిహేవ్ చేస్తాను, ఇతరులాగానే నేను కూడా అన్ని విధాల సమర్థవంతుణ్ణి అనేటువంటి ఫీలింగు మీలో పాజిటివ్ నేచర్ని డెవలప్ చేస్తుంటుంది. ఎందుకంటే కెన్ డూ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఏంటంటే వీళ్ళల్లో సక్సెస్ మెకానిజం డెవలప్ అవుతుంటుంది. మనకి రెండు మెకానిజమ్స్ ఉంటాయి, సక్సెస్ మెకానిజం అండ్ ఫెయిల్యూర్ మెకానిజం. సక్సెస్ మెకానిజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఐఆమ్ ఓకే అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. ఎస్, నేను చేయగలను, నేను సాధించగలను అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు సక్సెస్ మెకానిజంలో ఉన్నటువంటిది మిస్టర్ సక్సెస్ అని మీ మైండ్లో ఒకడు కూర్చొని ఉంటాడు. వాడు కూర్చొని ఉన్నప్పుడు మిస్టర్ సక్సెస్ వాడు ఏం చేస్తాడంటే, మీరు ఏదైతే ఐఆమ్ ఓకే అనుకుంటారో, ఐ కెన్ అనుకుంటారో, ఎస్ నేను చేయగలను అనుకుంటారో, ఓహో సక్సెస్ మెకానిజం వాడు ఇది నా డ్యూటీ అనుకొని మిమ్మల్ని నిద్ర లేపుతుంటాడు. లే, మార్నింగ్ లే, ఎర్లీ మార్నింగ్ లే, చదువు, రాయ్, ప్లాన్ చేసుకో, టైం మేనేజ్మెంట్ అమలు చేయి, ఎసెప్టివ్గా ఉండు, కాన్ఫిడెన్స్గా ఉండు, ఇట్లాంటి సజెషన్స్ని బ్రెయిన్కి అందిస్తుంటుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి, బిలీఫ్ సిస్టమ్ పెరుగుతుంటుంది, కెన్ డూ యాటిట్యూడ్ పెరుగుతుంటుంది, టోటల్గా సక్సెస్ రేటు 100% ఉంటుంది. 100కి 100% సక్సెస్ రేట్ ఉంటుంది పాజిటివ్ థింకింగ్ వల్ల. అట్లా కాకుండా మనలో నెగిటివ్ ఫీలింగ్ ఉందనుకోండి, ఐ ఆమ్ నాట్ ఓకే, ఐ కాంట్ అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మిస్టర్ ఫెయిల్యూర్ బయలుదేరతాడు. ఓహో, నాకు చెప్పిన పని నా అభిప్రాయం ప్రకారం జరుగుతుంటుంది కాబట్టి నేను దీనికి సిద్ధమవ్వాలి అని చేస్తుంటాడంటే, పడుకో, కాసేపు పడుకో, తర్వాత లేదు కానీ, ఒక గంట అయిన తర్వాత లేదు కానీ, ఓహో పలాని పని చేయాలా, పోస్ట్ పోన్ చేయి, తర్వాత చేద్దు కానీ, ఇప్పుడే ఏం కంగారు నీకు, తర్వాత చేద్దు కానీ, పరీక్షలు చాలా రోజులు ఉన్నాయి అని ఈ విధమైనటువంటి నెగిటివ్ సజెషన్స్నే వాడు ఇస్తుంటాడు. ఎందుకు ఇస్తుంటాడంటే వాడు డ్యూటీని వాడు పర్ఫెక్ట్గా చేయాలి. వాడు నెగిటివ్ యాటిట్యూడ్ కాబట్టి నెగిటివ్ వర్క్ జరుగుతుంటుంది, పాజిటివ్ యాటిట్యూడ్ కాబట్టి పాజిటివ్ వర్క్ జరుగుతుంటుంది. ఇట్లా నెగిటివ్ పాజిటివ్ రెండు థింకింగ్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి సక్సెస్ మెకానిజం, ఫెయిల్యూర్ మెకానిజం రెండు రకాలుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు రకాలని మనం అనుసరించాల్సింది ఏంటంటే నెగిటివ్ని పక్కకి పెట్టండి, నెగిటివ్ని అణిచివేయండి, తీసివేయండి, దాని జోలి వెళ్ళొద్దు, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ థింకింగ్. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 2 సీడ్స్ ఉన్నాయి. 2 సీడ్స్ ఏంటంటే భూమిలో పడ్డాయి. పడిన తర్వాత అందులో పాజిటివ్ థింకింగ్ సీడ్ ఏంటంటే చక్కగా నేను వర్షం పడుతుంది, ఈ భూమిలో నేను చక్కగా ఈ నీరు పీల్చుకొని భూమి లోపలికి వెళ్ళి నేను మొలకెత్తుతాను, మొలకెత్తిన తర్వాత మొక్కనవుతాను, మొక్కనైన తర్వాత చెట్టునవుతాను, చెట్టునైన తర్వాత ఫలాల్ని పుష్పాలని అన్నీ ఇస్తాను, తర్వాత నా చెట్టు కొమ్మలతోటి ఇళ్ళు కట్టుకుంటారు, ఎన్నో పక్షులు నా చెట్టు నీడన ఉంటాయి, ఎంతోమందిని నా చెట్టు నీడన కూర్చుంటారు అని పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ చెట్టు
మెల్లమెల్లగా ఎదగటం ప్రారంభించింది. ఒక స్థాయికి భూమి పైకి పొరల్లోకి వచ్చేసి భూమిని చీల్చుకుంటూ పైకొచ్చి చెట్టు రూపంలో ఏర్పడి ఆనందాన్ని అనుభవిస్తుంది. చక్కటి వాతావరణం, చల్లటి వాతావరణం, సూర్యరశ్మి, కాంతి, వెన్నెల ఇవన్నీ కూడా అనుభవిస్తూ తన యొక్క ఏదైతే సాధించాలి అనుకుందో ఆ పుష్పాలు, ఆ పళ్ళు అవి అందించగలిగింది. ఇంకొకటి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ థింకింగ్ ఉన్నటువంటి విత్తనం ఏం చేస్తుందంటే, అమ్మో భూమిని చీల్చుకొని పైకి రావాలంటే నాకు నొప్పేస్తుంది, నేను అసలే చిన్న గింజని, అది పగిలి పైకి రావాలంటే నాకు పెయిన్ఫుల్గా ఉంటుంది, అట్లాగే ఈ బురదలో ఉండాలా, ఈ బురదలో నేను ఉండలేను, ఈ బయట ఎండకి, వేడికి, వర్షానికి, సునామీలకి, ఈదురు గాలులకి తట్టుకోవాలా, నేను తట్టుకోలేను. కొన్ని మేకలు వచ్చి నన్ను తినేస్తాయి, కొంతమంది పెరిగిన తర్వాత వాటికి చెట్టుకి రాళ్ళు వేసి కొడుతుంటారు, కొంతమంది గొడ్డలు పెట్టి నరుకుతూ ఉంటారు. ఈ బాధ అంతా నేను ఎక్కడ పడతాను, హాయిగా నేను భూమిలోనే ఉంటాను, మొలకెత్తను, మొండికేసి కూర్చుంది. సరే కొద్ది రోజులు అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక కోడి ఇట్లా వస్తుంటే ఆ విత్తనం కనపడింది పైకి. వర్షానికి ఏమైందంటే విత్తనం బయటపడితే కోడి కాలుతోటి ఇట్లా లాగి ఇక్కడ విత్తనం ఉంది కదా అని చెప్పేసి గబక్కన గుటుక్కుమని మింగేస్తుంటుంది. అప్పుడు అనుకుంటుంది ఆ విత్తనం, అరే ఎంత పని చేశాను, అనవసరంగా నేను దీనికి బలైపోయానే, అది చూడు చెట్టు రూపంలో పెరిగి ఒక చెట్టులాగా అది డెవలప్ అవుతూ ఉంది, పెరుగుతూ ఉంది, దాని సామర్థ్యాన్ని నిరూపిస్తుంది, నేనేంటి ఇట్లా దీనికి ఆహారానిగా మారిపోయాను అనేటువంటి ఫీలింగ్తో బాధపడుతూ ఉంది. వెళ్ళిపోయింది, గొంతులోకి వెళ్ళిపోయింది, జీర్ణం అయిపోతూ ఉంటుంది. ఇంకా నేను ఎందుకు పనికిరాను అనేటువంటి ఫీలింగ్ దానికి వచ్చేసి నిరుత్సాహపడింది. ఇప్పుడు నిరుత్సాహపడి చేసేది ఏముంది, ఏం లేదు. కాబట్టి పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్, ఈ రెండిట్లో మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడే మన లైఫ్ని సరైనటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్తుంది. మీకు కూడా పాజిటివ్ థింకింగ్ కావాలి. అప్పుడే మీరు పాజిటివ్ థింకింగ్ తోటి సరైనటువంటి పద్ధతుల్లో మీరు చదువుకోగలుగుతుంటారు, చక్కటి విద్యార్థిగా మారుతూ ఉంటారు, జీవితంలో పైకి రాణిస్తారు. కాబట్టి థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, యాక్ట్ పాజిటివ్.